నమస్కారం అండి, నేను మీ శ్రీహరి. ఈరోజు రామాపురంలో శ్రీకాంత్ రెడ్డి అన్న చేయబడుతున్న ఈ ఎన్నికల ప్రారంభోత్సవానికి చూడడానికి అలాగే సక్సెస్ చేయడానికి చాలా మంది అభిమానులు అయితే తరలి వచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి అలాగే జగన్, మన సీఎం వైఎస్ జగన్, అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్న అభిమాని సోమల వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. వారు చూడండి, వాళ్ళ బైక్ కానీ డిజైన్ చేశారంటే తన అభిమానాన్ని చాటుకునే దానికి చాలా అద్భుతంగా దీన్ని అయితే డిజైన్ చేశారు. వాళ్ళ అభిమానాన్ని మీరు కూడా చూడండి, వాళ్ళ మాటల్లో మీరే వినండి. చూడండి, ఇతను తన బైక్ని ఎంతగా డిజైన్ చేశారంటే ఈ జగనన్న అభిమానము ఈయన చూస్తేనే తెలిసిపోతుంది. ఈయన బైక్ మోడల్ని చూస్తేనే తెలిసిపోతుంది. వైఎస్ఆర్ పార్టీ జెండా మోడల్లో అతని బైక్ని కానీ అతని డ్రెస్ని కానీ మొత్తము వైఎస్ఆర్సీపీ మోడల్లో అయితే రెడీ చేసి ఆయన ఎంత బాగా ఉన్నారు చూడండి. ఒకసారి అతనితో మాట్లాడేదానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు సోమల వెంకట సుబ్బయ్య. మాది లక్కిడిపల్లి మండలం, అన్నమయ్య డిస్టిక్, లక్కిడిపల్లి మండలం మాది. నాకు ఓటు హక్కు వచ్చి 2004లో నాకు నమోదైందన్న. ఆనాడు రాజశేఖర్ సార్కి వేసాము ఓటు. ప్లస్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసినాము, రాజశేఖర్ సార్ ప్రభుత్వం చూసినాము. ఆ తర్వాత మళ్ళీ జగనన్న ప్రభుత్వం చూసినాము. రాజశేఖర్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి నక్కకు నాగలాకునుకునేట్టుంది అనమాట, తేడా అనమాట. మన రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఏదైనా కానీ జలవిజ్ఞానం కానీ మంచి ఏదైనా కానీ పథకాలు మొత్తం అందరికీ బడుగు బలిగిన వర్గాలకు అందరికీ అందుకున్నాయి అనమాట. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ నెంబర్కి ఓన్లీ నాకు ఒక రేషన్ కార్డు రావడానికి మ్యాక్సిమం 1 year, 1 సంవత్సరం నేను ఇబ్బంది పడినా. జన్మభూమి కమిటీ నెంబర్ దగ్గరికి రేషన్ కార్డు రావడానికి 1 సంవత్సరం తిరిగినా నేను. మా జగనన్న ప్రభుత్వం వచ్చిన దాకా మా వాలంటీర్లు మా ఇంటికే వచ్చి మా దగ్గర మాకు సంక్షేమ పథకాలన్నీ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు అనమాట. సచివాలయాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అందరికి మేలు జరిగినాయి అనమాట. వాళ్ళు వీళ్ళు అనకన్నా కులం చూడడం మతం చూడడం అని ఏనాడటి మాట కూశాడు, అదే మాటకు కట్టుబడి ఉన్నాడు మా జగనన్న. అదన్న మాది లక్కిడిపల్లి మండల్, అన్నమయ్య డిస్టిక్. నా పేరు సోమల వెంకట సుబ్బయ్య. మెయిన్గా ఈ బండిని అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఈ బండిని నాకు జగనన్న మీద ఉండే అభిమానం అన్న. నాకు జగనన్న మీద ఉండే వీరాభిమాని జగనన్న. జగనన్న కోసం ప్రాణమైన తీసుకోవడానికైనా సిద్ధం నేను. జగనన్న అంటే నాకు అంత వీర అభిమానం అన్న. అలాగే మా లక్కిడిపల్లి మండల్ సుదర్శన్ రెడ్డి గారు కానీ, మా రాయచూటి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కానీ వెళ్ళలేని అభిమానం అన్నమాట మాకు వాళ్ళిద్దరు అంటే. అది వాస్తవం. ఈసారి 50,000 మెజార్టీతో గెలిపించుకుంటాము. పోయినసారి వచ్చి మాకు 30,000 పైసలకు వచ్చాయి మెజార్టీ. ఈసారి మ్యాక్సిమం అంటే ఒక 50,000 పైసలకి వస్తాయని మేము ఆశిస్తున్నాం. అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్నకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఖచ్చితంగా 50,000 మెజారిటీగా పైసలు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.